మీ మీద ఒక చిన్న ఆరోపణ అంటే ఇప్పుడున్న వస్తున్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అన్నీ కూడా దారి మళ్ళిస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి కాస్త చేతి వాటం చూపిస్తున్నారు అనేది కొంత మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు అట్లా అడిగితే చెప్పరు, కానీ ఇట్లా ఈ ఆరోపణలకు ఏ సమాధానం చెప్తారు? తప్పలేదు. ఇగో నూరులు దేవుడిని బదనాం చేసి మనుషులు పంచాధికారులు బదనాం చేస్తారు. నాకు తెలిసి ఈ 25-30 సంవత్సరాల్లో 8 నెలల్లో ఇన్ని దేవాలను నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది నేను. ప్రతిపక్షంలో వాడు ఏం చేతగానో అన్నీ మాట్లాడతాడు. నేను నియోజకవర్గంలో నా పిల్లలతో ప్రమాణం చేసుకున్నాను. నేను నియోజకవర్గంలో 100 రూపాయలు ఒక కార్యకర్త దగ్గర ఒక నాయకుడు తీసుకోవద్దని. ఎవరైనా ఇచ్చుంటే వైరా సెంటర్లో 3 నెలలకు రాస్తా చేస్తానికి ఇస్తున్నాం. మేము ఆస్తులు పోగొట్టుకుని వచ్చిన వాళ్ళం. ఇవాళ 30 సంవత్సరాలు చాలా డబ్బులు పోగొట్టుకున్నాను తెలుసు. 30 సంవత్సరాలు కూడా నిలబడి ఉన్నామంటే ఒక్కసారి ఎమ్మెల్యే చేసి రెండోసారి జనంలో కనపడే మనుషులను చూస్తున్నాం మనం. ఒక్కసారి గెలిచి అధికారం అనుభవించి కూడా రెండోసారి జనంలో కనపడడం చూస్తున్నాం. 30 సంవత్సరాలు ఏకదాడిగా ఉన్నానంటే నేను ఎంత పద్ధతిగా ఉన్నానో, ఎంత నిబ్బరంగా ఉన్నానో నాకు తెలుసు, భగవంతుడు తెలుసు. వాడే గాలి మాట మాట్లాడతాం. 5-10 లెక్కలే కావాలండి. తినాల్సిన పరిస్థితి వస్తే జనం ఇస్తే తింటాం, కానీ అది మాకు లేదు. తిన్నోళ్ళంతా పోయిరుగా, తిన్నోళ్ళంతా ఫామ్ హౌస్లో పండినారు కదా, అవి మాట్లాడుతూనే ఉంటాయి. డబ్బులు తీసుకున్నారు అవి మాట్లాడితే చేతగానంలో అన్నీ మాట్లాడి 5-10 లెక్కలు అయిపోయి ఎవరు పట్టించుకోం మేము. ఓకే, మీరు ఏమన్నా అంటే మీ నియోజకవర్గానికి ఏమన్నా మీరు పలానాది అంటే మీ చిరకాల కోరిక, నా నియోజకవర్గం ఇది నేను ఏర్పాటు చేయాలి అనేది అలాంటిది ఏమైనా ఉందా మీకు? నేను వైరా మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలి, అడొక పర్యాటక కేంద్రం చేయాలి. నేను ఒక హాస్పిటల్ తేవాలనుకుని తీసుకొచ్చిన 100 పడకల హాస్పిటల్. ఆ వైరా మున్సిపాలిటీ అన్ని గ్రామాలతో కూడింది. అది ఆడ నేను సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి. ఓకే, మంచి రోడ్లు వేయాలి. ఆడ పర్యాటక కేంద్రం పెట్టాలి, అగ్రికల్చర్ కాలేజ్ తేవాలి. మా నియోజకవర్గం మొత్తం మీద కూడా మండలానికి ఒకటి ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అవును, అవి అన్నీ తీసుకొస్తాను నేను. నాకు ఇబ్బంది లేదు. నియోజకవర్గం మండలానికి కూడా తీసుకొస్తాను. మంచి కార్యక్రమం. హరీష్ రావు గారు పరామర్శకు వస్తే రాళ్ళు వేశారంటే సార్, నిజంగా అంతా ఏంటి సార్ అది? 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు రాళ్ళు వేయించుకుంటాడా మరి మేము 5 సంవత్సరాలు మేము కూడా 2 సంవత్సరాలు రాజకీయాలు చేసినాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరి మీద రాలేరే. 5 సంవత్సరాలు రెండో ముఖ్యమంత్రిగా చలామణి చేసినాడు. ఈ రాళ్ళు అట్టేయించుకుంటావు, నీ సిగ్గట్లేదు అసలు నీకు? ఎందుకు వేస్తారు రాళ్ళు చెప్పు? ప్రజలు శత్రువుగా చూసినప్పుడు వేస్తారు. ఎవరి మీద వేస్తారు రాళ్ళు? ఎవరి మీద వేస్తారు? ఎవరి మీద ఎందుకు వేస్తారు? నువ్వు శత్రువు అని అనుకున్నప్పుడు వేస్తారు, నువ్వు పనికిరావు అన్నప్పుడు వేస్తారు, నువ్వు దొంగ అనిపించుకున్నప్పుడు వేస్తారు, నువ్వు చేతగలం అనుకున్నప్పుడు వేస్తారు. ఏం మాట్లాడుతున్నాను రోజు? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఏమని పడతావు? సిగ్గుందా మాట్లాడడానికి? అరే నువ్వు ఇచ్చుంటే ఇది ఎందుకు ఉండేదిరా బాబు? వాస్తవం. నువ్వు చేసి ఉంటే ఇదంతా ఎందుకు ఉండేది అసలు? ఒక్కరు కనపడతాడు బయట. బంగారు కోసం తిరుగుతున్నారు ఇద్దరు. పరువు హిజ్జత్ కోసం తిరుగుతున్నారు కేటీఆర్ హరీష్ రావు. రాజకీయాలుగా ఉండాలి. అధికారాలు ఉంటే రేపు పోతాయి. ప్రజల కోసం ఉండాలప్పుడు ప్రజల కోసమే ఉండాలి. వ్యాపారాల కోసం, డబ్బుల కోసం, బ్రాండ్ అమ్ముకోవటం కోసం అది కాదు రాజకీయ జీవితం అంటే. మీరేం బ్రాండ్ అమ్ముకుంటున్నారు అన్నారు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాను వాళ్ళు బాగా గడిగిన ఎన్ని రోజులు? 6 నెలల 3 నెలల ఒక 5 నెలల చిల్లర, 5.5 నెలలు. నేను అంతిమంగా ఒకటే మాట చెప్పదలుచుకున్నా, అబద్ధం ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుట్టినరు. ఓకే, అబద్ధాన్ని చెప్పడానికి కూడా నీటి చెప్పగలరు. ఆ మాటలతోనే 10 సంవత్సరాలు గడిపినారు. 10 సంవత్సరాలు ఇక మాట్లాడలేదు. ఇక మాటలు నమ్మే పరిస్థితి లేదు జనం. ఇక సార్